మంచిర్యాల జిల్లాలో బార్ అసోసియేషన్ సభ్యులతో కరీంనగర్ అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే 5 సంవత్సరాలు సేవకుడిగా పనిచేస్తానన్నారు. ఒక ప్రధాన పార్టీతో చర్చలు జరుగుతున్నాయని, ఆ పార్టీకి తన ఆలోచన నచ్చకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు. విద్యావంతులు వెనుకబడిపోతున్నారని, ఎన్నో ఆశలతో చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం లేదన్నారు నరేందర్ రెడ్డి. నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన వారి సమస్యలు తెలుసుకుంటూ మరి వెంటగా వాటిని ఏ రకంగా పరిష్కరించాలనే ఒక ఆలోచనతో, అలాగే రాబోయే రోజుల్లో ఇంకా వీరికి మనం ఏం చేయగలము అనే ఒక సుదీర్ఘమైన చర్చతో చాలా అద్భుతంగా మేము ముందుకు కొనసాగుతున్నాం. ఇది ఓటు అడగడం అన్న పరిక్రియ కాదు. ఇక్కడ ఓటరును మనం అవేర్ చేయడం, అలాగే వీరి సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవడం అనే విషయంలో ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు ఒక 1000 మరి గ్రాడ్యుయేట్స్ తోటి నేను వాళ్ళ వివిధ రంగాల్లో